ఈరోజు నేను చెప్పబోయే కథ కూడా ఏరోప్లేన్ మిస్టరీకి సంబంధించినది. 1989 సంవత్సరంలో వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ట్యాబ్లాయిడ్లో పబ్లిష్ అయిన ఒక స్టోరీ. 1954 సంవత్సరంలో శాంటియాగో ఎయిర్లైన్స్ ఫ్లైట్ 5133 రెండువాచెన్ అనే పట్టణం నుంచి బ్రెజిల్లోని పోర్టో అలెగ్రే అనే పట్టణానికి బయలుదేరింది. ఈ ప్రయాణం యొక్క సమయం 18 గంటలు. ప్రయాణం మొదలుపెట్టిన విమానం అట్లాంటిక్ సముద్రం వద్దకు చేరుకున్నాక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ATCతో కనెక్షన్ కట్ అయింది. ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోయింది. అప్పటి అధికారులు విమానం సముద్రంలో క్రాష్ అయి ఉంటుందని భావించి సర్చ్ చేయటానికి రెస్క్యూ టీంలను పంపించటం జరిగింది. ఎంత వెతికిన ప్లేన్కి సంబంధించిన భాగాలు లేదా ప్రయాణికుల ఆచూకీ తెలియలేదు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత శాంటియాగో విమాన కంపెనీ మూతబడిపోయింది. 1989 సంవత్సరంలో 35 సంవత్సరాలు గడిచిన తర్వాత బ్రెజిల్లోని పోర్టో అలెగ్రే ఎయిర్పోర్ట్లో ఒక విమానం అనధికారంగా ల్యాండ్ అవ్వటానికి ప్రయత్నిస్తుంది. ఎయిర్పోర్ట్ ATC ఆ విమాన పైలట్తో కాంటాక్ట్ చేయటానికి ట్రై చేస్తారు, కానీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. చివరికి ప్లేన్ రన్వే పైకి వచ్చి పర్ఫెక్ట్ ల్యాండింగ్ చేస్తుంది. ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న సిబ్బంది ఆ ప్లేన్ను శాంటియాగో కంపెనీకి చెందినదిగా గుర్తిస్తారు, కానీ శాంటియాగో కంపెనీ మాత్రం 1956లోనే మూతబడిపోయింది. మరి ఈ ప్లేన్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతారు. అక్కడున్న కొందరు ఇలాంటి ప్లేన్ 35 సంవత్సరాలకు ముందు మాయమైన విషయాన్ని కూడా చర్చించటం మొదలు పెడతారు. అక్కడున్న అధికారులు ప్లేన్ మంచి కండిషన్లో ఉండటం మరియు ఇంజన్ రన్నింగ్లో ఉండటం గమనించారు. మెల్లగా ఆ ప్లేన్ దగ్గరికి వెళ్ళి డోర్లు ఓపెన్ చేసి చూడగా అక్కడున్న వారు భయంతో వణికిపోయారు. డోర్ తెరిచి చూసినప్పుడు 88 పాసెంజర్లు మరియు 4 సిబ్బంది, మొత్తం 92 మంది అస్థిపంజరాలు తమ సీట్లలో కూర్చుని ఉన్నాయి. సీట్ బెల్ట్లు కూడా అలాగే ఉన్నాయి. క్యాక్పిట్లో వెళ్లి చూడగా కెప్టెన్ మిగేల్ విక్టర్ కూడా అస్థిపంజరంలా మారి ఉన్నాడు, కానీ తన చేతులు మాత్రం విమానం యొక్క కంట్రోలర్స్ పైన ఉన్నాయి. ఈ ప్లేన్లో పైలట్తో సహా అందరూ చనిపోతే ప్లేన్ సేఫ్గా ఎలా ల్యాండ్ అయింది అని కూడా సందేహాలు రావటం మొదలయ్యాయి. 35 సంవత్సరాల ముందు ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఒక ప్లేన్ 35 సంవత్సరాల తర్వాత అదే ఎయిర్పోర్ట్కి ప్రయాణికుల అస్థిపంజరాలతో రావటం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుందని తెలిసి బ్రెజిల్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ఉత్తర్వులు జారీ చేసింది. 35 సంవత్సరాలు ఈ ప్లేన్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎలా ప్రత్యక్షమైంది? ఒక చనిపోయిన పైలట్ విమానాన్ని ఎలా ల్యాండ్ చేశాడు? వీరందరి చావుకు కారణం ఏంటి అనే విషయాలపై ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెట్టారు. కొన్ని వాదనల ప్రకారం ఈ ప్లేన్ టైం ట్రావెల్కి గురి అయ్యిందని చెప్పటం జరిగింది. ఎందుకంటే అంతరిక్షంలోని కొన్ని ప్రాంతాలలో టైం చాలా స్లోగా కదులుతుంది. అక్కడ గడిపిన కొన్ని గంటలు భూమి కొన్ని సంవత్సరాలకు సమానం. ఇలా టైం ట్రావెల్ చేసి 35 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది అని అందులో ఉన్న ప్రయాణికులు రేడియేషన్ వల్ల మరణించారని వాదించటం జరిగింది. ఇంకొక థియరీ ప్రకారం ఆ విమానంపై టైం ట్రావెల్కి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిందని కూడా వాదించడం జరిగింది. కానీ ఇవన్నీ జరిగాయి అన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కథనాన్ని ప్రచురించిన వీక్లీ వరల్డ్ న్యూస్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. పైగా వీక్లీ వరల్డ్ న్యూస్ విమానాలకు సంబంధించిన పలు కథనాలు ఇంతకు ముందు కూడా రాయటం జరిగింది. ఈ టాబ్లాయిడ్ వార్తాపత్రిక న్యూస్ ఫేక్ స్టోరీస్ రాస్తుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. కొంతమందికి ఇలాంటి స్టోరీస్ వినటానికి థ్రిల్లింగ్గా అనిపిస్తాయి, కానీ ఆధారాలు లేకుండా ఇలాంటి సంఘటనలు నిజం అని కూడా చెప్పలేము.